వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈశ్వరాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం పద్మావతి నమః. ఓం పరమేశ్వరాయ నమః. త్వరగా రా. ఏమిటంత తొందర? త్వరగా పెట్టు, ఆకలిగా ఉంది. చాలండి, ఇది పలహారం కాదు, ప్రసాదం. ఆహా, ఇంత ప్రసాదం తింటేనే ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం తింటే ఎంత పుణ్యం వస్తుందో. అబ్బా, మీతో ఆర్గ్యూ చేయటం నా వల్ల కాదు. పదండి, చెప్పిందంతా గుర్తుందిగా. నేను మర్చిపోతే కదా పద్మ. ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం. అర్జున్ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం. అర్థమైందా? డెఫినెట్లీ. ఇవాళ వాడి బర్త్డే కదా, ఎలాగైనా ఈ టాపిక్ తీసుకొచ్చి నేను కన్విన్స్ చేస్తా కదా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. హ్యాపీ బర్త్డే. Come on, my boy. Everybody, let's funk this party. Rock your body with me. Everybody, let's funk this party. Rock your body with me. ఆకాశం నీ సరిహద్దు, అవకాశాన్ని అసలు దలద్దు. సందేహం ఏదీ లేదు, పోయేటప్పుడు ఏదీ రాదు. స్వేచ్ఛగా మంచిని పంచుతూ 4 రోజులు ఉన్న చాలు, జన్మ ధన్యమే. Hey, hey, hey. Happy birthday. Happy birthday. Arjun, come on, my dear boy. No, please. నేను స్టడీగా ఉన్నాను. Okay. Yes, correct. పద్మ, Steady. Grandmom! హ్యాపీ బర్త్డే డార్లింగ్. Thank you. But why? ఫర్ కమింగ్ లేట్. Point. వెళ్ళి బట్టలు మార్చుకో, భోజనం పెడతాను. వెళ్ళు. Both of you, don't fight, huh? పోరా. మీరు ముందు లోపలికి వెళ్ళి వాడితో నేను చెప్పిన విషయం గట్టిగా మాట్లాడండి. దేని గురించి? వాడి ఆ హ్యాంబర్గ్ రామారావు సంబంధం గురించా? రామారావు కాదు, రంగారావు. అదే రంగారావు గురించి, ఆ సంబంధం గురించి. సరే, వీడితో మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. రేయ్ అర్జున్, జాగ్రత్త. జాగ్రత్త ఏంటి, చంపేస్తాను. Yeah. Hey, Krishna. ఏం చేస్తున్నావురా? Research. ఓకే, మరి మీ నాన్న అడగమంటుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని. No. చేసుకోవా? Nah. అయితే ఓకే. Okay. Grandmom, వంటలన్నీ అదిరాయి. స్పెషల్లీ చికెన్ పికిల్. అది హ్యాంబర్గ్ రంగారావు గారు పంపించింది. ఎవరు పంపిస్తే ఏమైందమ్మా? చికెన్ ఆవకాయ సూపర్. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. రోజు ఆవకాయ చేసి పెడుతుంది. కరెక్ట్. ఆవకాయ కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సిలీ. ఇది కరెక్టే. డోంట్ జోక్. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? నో. నీతో మాట్లాడను. ఓ గాడ్. ఓకే పద్దు స్వీట్, నీ కోసం చేసుకుంటాను. హ్యాపీ? కానీ ఒక కండిషన్ ఉంది, నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి. ఓకే, గుడ్ నైట్. అది నేను చూసుకుంటాను. చందమామ లాంటి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోవాలన్నమాట. ఓ, నైట్ ప్రోగ్రామా? వాట్? హౌ డేర్ యు? జోక్. వెధవా. మర్యాదగా వచ్చి నా చేతిలో తన్నులు తింటావా తినవా? ఐమ్ సారీ పద్దు, నాకు చాలా పని ఉంది, రేపు వచ్చి తింటాను. బాయ్. అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి. నాకు తెలుసు పద్మ, ఎంతో ప్రేమించేవాడి అమ్మా నాన్నలు ప్లేన్ క్రాష్లో లేకుండా పోయారు. మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం. అది వాడికి తెలుసు. ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక రోజు దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు. జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు.
కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి. నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి. మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చారు. నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను, వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి. మీ మాట కాదనడు. సరే ముందు మీరు మాట ఇవ్వండి. సరే పద్మ, చెప్తారు. వాడికి తప్పకుండా చెప్తారు. గుడ్ మార్నింగ్ ఫోక్స్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకొచ్చావా? కాఫీ, ఆరెంజ్ జ్యూస్ రెడీ. సరే. గ్రాండ్ మామ్. లేపద్దు, ఏ పొద్దున్నే తన్నులు తింటానన్నానుగా, అందుకే వచ్చాను. లేపు. ఓ అదే. పద్మా చూడు, నీ ముద్దులు మనవాడు వచ్చాడు, 4 వాయించు. హరియా పద్దు, లేట్ అవుతుంది. పద్మా పద్మా, అరే ఏమిటి ఏమైంది? ఏంటి చేతులు చల్లబడ్డట్టున్నాయి? అరే పద్మా పద్మా, ఏంటి పద్మా పద్మా, అర్జున్ పద్మా 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 పద్మా, అర్జున్ ఒంటరి వాడు చేసి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. పద్మా బాబు, అర్జున్ నేను నిద్రలేవగానే 57 సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం, తన నవ్వు, తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. అర్జున్, ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్నేమీ అడగలేదురా. మొదటిసారి అడిగింది, అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా. అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో మాట్లాడదేమోరా. దేని గురించి తాత? నీ పెళ్లి గురించి. తాత, నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా. ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తాత? తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ బ్లాక్మెయిల్ మీ. ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్. చూడు రే, నీ గోల్ఫ్ టోర్నమెంట్ ఎప్పుడురా? వాట్? గోల్ఫ్ టోర్నమెంట్ ఇంకా 4 రోజులు ఉన్నాయి. వై? బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే చూడు, లైఫ్ మస్ట్ గో ఆన్. Frankie, sell this auto off the parkplatz. Tata! 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 ఎక్కడికి వెళ్ళిపోయా తాతయ్య? ఈదుళ్ళపల్లి. ఏ పని కానివ్వండి. అరెరెరెరెరే, ఏటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా సూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గెటప్ ఏంటండి? ఏమిటి సర్పంచి, నేను సూటుతో పుట్టానా బూటుతో పుట్టానా? మన బ్రతుకంతా వ్యవసాయమే కదయా. అవును అనుకోండి, కోట్ల ఆస్తులు కోటి బిజినెస్లు ఉండే మీకు ఆ చేతిలో కర్ర ఏంటండి? సర్లే పోవాయా. కృష్ణారావు!
నుండి పారిపోదాం అనుకున్నావా? నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా, పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను. నీకోసం స్కాట్లాండ్ యార్డ్, ఇంటర్పోల్, పేడ, పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా? ఏంటి అవతారం? కరెక్ట్ గా చెప్పారండి. 2 రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను, కానీ వింటం లేదు. హాయ్, ఐఎమ్ అర్జున్. వేదిరపల్లి సర్పంచ్ బాబురావు పోతే. పోతేనా? మీరున్నారు కదా? అవును ఉన్నాను, అది నా ఇంటి పేరు, పోతే బాబురావు. నీకేమైంది తాత? నాకా జ్ఞానోదయం అయింది. జ్ఞానా? నిన్ను మార్చలేనని నాకు అర్థమైంది. ఒరేయ్, ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు. నువ్వు నా మాట వినవు, ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు. అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుదామని వచ్చేసాం. అయితే ఇంకా రావన్నమాట. వస్తాను, నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తాను. ఓ అంతే కదా, పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమే ఏంటి? నేను 2 చేసుకున్నాను. చూడు బాబు, నీ పెళ్లి సంగతి నాకు వదిలే. అయితే నాకు 2 చేస్తారా? తాత, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను. ఐ రియలీ డోంట్ కేర్ తాత, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్, ఈ ఊర్లోనే ఉండు. ఏ పోతే వస్తాను. అలాగే పోరా ఓ, తాతకు దగ్గులు నేర్పుతావా? నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఓ, నువ్వు ఎక్కడికి వెళ్తావురా, నేను చూస్తాను. బాయ్. హే, లెట్స్ గో. అదేంటి బాబు, జర్మనీ వెళ్తానన్నారు, ఇక్కడే పంచర్ అయిందా? మా తాతగారిని సరిగా చూసుకోండి, అది చెప్పడానికి ఆగాను. ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు, మీరు. ఆయన రెడీగా ఉండమని చెప్పండి, కోటలతో వస్తాను. కృష్ణారావు గారు, మీ మనవడు జర్మనీ వెళ్ళట్లేదండి, కోడలతో వస్తానని చెప్పారండి. అదేంటండి, ఏం మాట్లాడరే? నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుంది. రే అర్జున్, ఆహా, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అచ్చు అలాగే ఉన్నావురా, ఏం మార్పు లేదు నీలో. అరే పాగల్ గాలి ఎక్కడ ఉన్నావు బాయ్? అర్జున్, అర్జున్, నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు, అచ్చు అలాగే ఉన్నావురా, అసలు ఏం మార్పు లేదురా నీలో. అలాగే. అదేంటి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా. తర్వాత కష్టమైంది కూడా అదే. అఫ్ కోర్స్ మీ తాతగారికి కష్టంతో పని లేదనుకో, నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం. చెప్పరా, మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలే ఫ్రీగా ఉన్నారు, పిలిపించరా. నాకు కాస్ట్ ముఖ్యం కాదురా. పోనీ క్యాష్ కావాలా? నాకు లేదా? వావ్, గుడ్ పాయింట్. 600 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే. నాకు ఇవన్నీ కాదురా పప్పి. యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్. నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను, అమ్మాయిలు కూడా తెలుసు అనమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావు, లవ్వా? ఐ డోంట్ నో. అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట. బట్ హూస్ ద హాట్ చిక్? యా, చెప్తాను. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా చెప్పరా, లేట్ ఏంటి? శాలిని. ఎక్కడ? 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు. శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు. నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే. తన చాలా బాగా ఆడింది, నేనేమీ ఆడలేదు. ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను. అది చూసి తను నన్ను వెక్రించింది. నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది. రిజల్ట్, శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది. తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు. వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడుందో? తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా. ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా. ఎస్, తప్పకుండా తెలుసుకోవాలి. తన పూర్తి పేరేంటో తెలుసా? శాలిని రావ్. టెన్నిస్ శాలిని రావ్. రేయ్, చంపేశావ్. శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా. తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. She's damn cute, man. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది.
తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు a+b² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్ నువ్వు చెప్పరా. ఐ డోంట్ నో సార్. ఏరా మీ తాత కోట్లున్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు. ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతలా రక్షించింది. చదువు కావాలరా, ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. a² + 2ab + b² సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది. సంధ్య నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణరావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణరావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళు చూశాను, కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. 2 తూనీగలు బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకేరా. రేయ్, సంధ్య PhD స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న IIT కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. ఎయిర్పోర్ట్ ముందు వెళ్తున్నా, చూద్దామా? నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి, వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గా ఎక్కడ ఉందో. నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే, ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానా నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా. ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్. యా, ఫస్ట్ ఎవరు? శాలిని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే శాలిని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే, గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే.
మీకు ఇదే చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ. ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావు గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్ కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. కూల్. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా? ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్. వాట్? జస్ట్ మినిట్. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా? యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యా యా. యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో, అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. ప్లెజర్ మీటింగ్ యు. శాలిని, నైస్ మీటింగ్ యు. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళకి నేను ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నా. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం, అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాక? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? డ్యూడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, బి అన్ ఇండియన్. ఓకే. ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు, ఆపు. సిగ్గు లేదు? నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంటా? కృష్ణ. కృష్ణ 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. గెట్ లాస్ట్. కమ్ ఆన్ డ్యూడ్, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా.
థ్యాంక్స్ కాదు, ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఓన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. మళ్ళీ నేను తెస్తాను. వెయిట్. శ్రావణి ఎంతసేపే? 1 minute. Here we go. Oh, sorry. I like milkshake. Hey, puppy. డ్యూడ్, అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చావు? ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. అమ్మాయికి రూట్ తెలీదా? షట్ అప్. ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో?